గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నా పేరు రహీం. ఈరోజు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు ఒకసారి చూసుకున్నట్టయితే, ఈనాడు తెలంగాణ పత్రికలో వచ్చి రాగానే వసూళ్లు వివాదాస్పద అవుతున్నటువంటి పలువురు యువ ఐఏఎస్ల తీరు, ఒకరి ఛార్జేమో మరి మిగిలిన వారికేమో అభిప్రాయ పోస్టులో బదిలీల విషయంలో గురించి వచ్చి రాగానే వసూళ్లు అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. అదేవిధంగా హైడ్రాకు సర్వాధికారాలు, చట్టబద్ధత కల్పించాలని మంత్రివర్గం తీర్మానం, డిప్యుటేషన్ను 109 మంది అధికారులు, 540 మంది పొరుగు సిబ్బంది, వారార్లో లోపల చెరువులు కుంటలు లేని పరిధిలోకి ఆర్ఆర్ దక్షిణ విభాగం అలైన్మెంట్ ఖరారు. ఈ విధంగా హైడ్రాకు మొన్నటి వరకు హైడ్రా నుంచి అనేకమైన వినతులు వచ్చినాయి. హైడ్రాకి అధికారాలు ఉన్నాయి, హైడ్రా ఎందుకు ఈ విధంగా పడగొడుతుంది, హైడ్రాకు ఉన్న పరిధి లేని కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు హైడ్రాకు సర్వాధికారాలు ఇచ్చారనమాట. అదేవిధంగా ఓటుకు నోటు కేసు గురించి భోపాల్కు బదిలీ చేసేందుకు సుప్రీం నిరాకరణ. ఈ గతంలో బీఆర్ఎస్ నాయకులు ఏదైతే ఓటుకు నోటు రేవంత్ రెడ్డిది ఉందో వేరే రాష్ట్రాన్ని బదిలీ చేయాలంటూ వేశారు, దానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీన్ని ఎంటర్టైన్ చేయట్లేదంటూ కూడా చెప్పింది. అదే సందర్భంగా రేవంత్ రెడ్డి సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడేటప్పుడు కొన్ని తీర్పులు ఏదైతే ఉన్నాయో న్యాయమూర్తులు సుప్రీంకోర్టు స్థాయి తీర్పులను మాత్రం మీరు వక్రీకరించొద్దు అంటూ కూడా ఒక చిన్న వార్నింగ్ ఇచ్చినట్టు కూడా దీంట్లో ప్రధానంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రోగం వచ్చినా ప్రాణం పోయినా చందాలే గతి, మెడికల్ రియంబర్స్మెంట్ లేదు, కారుణ్య నియామకాలు ఇవ్వరు, కష్టం వస్తే సహా ఉద్యోగులు విరాళాలతోనే గట్టెక్కేది, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులపై విద్యాశాఖ చిన్నచూపు. ఈ విధంగా ఏదైతే రోగం వచ్చినా ప్రాణపోయిన చందాలే గత అంటూ కూడా ఈనాడు బాగా హైలైట్ చేసింది ఈ విషయాన్ని. పర్టికులర్గా టీచర్స్ పడుతున్నటువంటి, ఉపాధ్యాయులు పడుతున్నటువంటి వైద్యపరంగా పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి హైలైట్ చేసింది. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఈనాడు దినపత్రికలో ఘోరాపచారం అంటూ బాగా హైలైట్ చేశారు. దీన్ని పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి, నివేదికలో కిలో నెయ్యి 1667 రూపాయలు కొంటున్నామన్న సుబ్బారెడ్డి, లడ్డు ప్రసాదానికి మాత్రం కిలో నెయ్యి ఖరీదు 320 రూపాయలు మాత్రమే. తూతూ మంత్రంగా తిరుమల ల్యాబ్లో నాణ్యత పరీక్షలు. ఈ విధంగా చూసుకుంటే గత 2-3 రోజుల నుంచి తిరుపతి లడ్డు సంబంధించి చాలా ఘోరమైనటువంటి ఇది అపచారం అంటూ కూడా కొన్ని పత్రికలు రాసుకొచ్చినాయి. వాస్తవంగా ఈ ల్యాబ్ టెస్టులు కూడా కొన్ని రిపోర్ట్లు ఈ విధంగా చాలా నాణ్యత లేనటువంటి పదార్థాలు కలిపారంటూ కూడా రిపోర్ట్స్ రావడం జరిగింది. దీని మీద ఇప్పటికే అధికార పార్టీ ప్రతిపక్షాలు ఘోరంగా దీని మీద వాదించుకుంటున్నాయి. ఈ విధంగా కూడా ఈనాడు దినపత్రిక దీన్ని తీసుకుంటే, ఇది తెలంగాణ పత్రిక సంబంధించినప్పటికీ ఈనాడు దినపత్రిక. అదేవిధంగా వైద్య విద్యా ప్రవేశాల స్థానికతలో అంశం అంటూ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే. ఈ వైద్య విద్యా ప్రవేశాలకు వచ్చేటప్పటికి ఓన్లీ స్థానికులకే కేటాయించాలంటూ, ఎవరైతే 9th, 10th, ఇంటర్ చదివిన విద్యార్థులకు మాత్రమే ఇక్కడ స్థానికత అంశం మీద అంటూ కూడా ప్రభుత్వం విధించి దీని మీద సుప్రీంకోర్టు వెళ్ళారు. దీని మీద స్టే విధించారనమాట. ఇది కూడా ప్రధానంగా తీసుకుంది. అదేవిధంగా టీచర్ల సర్దుబాటుకు పచ్చజెండా, పిల్లల సంఖ్య అనుగుణంగా ఉపాధ్యాయుల తాత్కాలిక బదిలీ, ఖాళీల ప్రకారం పంచాయతీలు మొదలుకొని జిల్లాల వరకు పంపించే అవకాశం. ఈ విధంగా టీచర్ల సర్దుబాటుకు మొన్నటి వరకు కూడా టీచర్ల సర్దుబాటు ప్రధాన అంశంగా తెలంగాణ వ్యాప్తంగా వచ్చి ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు దానికి కొంచెం సర్దుబాటు చేశారు దానికి సంబంధించి. అదేవిధంగా తర్వాత సాక్షి దినపత్రిక తెలంగాణ సంబంధించి వచ్చేటప్పటికి, చంద్రబాబు నీ రాజకీయ స్వార్థం కోసం తిరుమలను అపవిత్రం చేస్తావంటూ రాజకీయంగా కొట్లాడాలనుకుంటే నాతో కొట్లాడంటూ వైఎస్ జగన్ చెప్పినటువంటి స్టేట్మెంట్ బాగా హైలైట్ అయింది. ఒక సీఎం స్థాయి వ్యక్తి ఈ విధంగా లడ్డు ప్రసాదం మీద ఇంత నీచ రాజకీయాలు చేసే అవసరం అంటూ జగన్ మాట్లాడిన మాటలని హైలైట్ చేశారు. నీ 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరచడానికి ఇంత నీచానికి దిగజారుతావా, రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవాలని దుర్మార్గ మనస్తత్వం ప్రపంచంలో నీ ఒక్కడికే ఉంది అంటూ కూడా జగన్ చెప్పిన మాటను హైలైట్ చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని తిరుమల ఆలయానికి అపవిత్రత ఆపాదిస్తావా అంటూ ఇంకొక మాట, లడ్డూ తయారీ ప్రక్రియను దారుణంగా ఆభాసుపాలు చేస్తావా, నెయ్యిపై 2 నెలల క్రితం వచ్చిన నివేదికను ఇప్పుడు టీడీపీ కార్యాలయంలో విడుదల చేస్తావా, రాజకీయ స్వార్థం కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డ చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ప్రధాని సీజేకి లేఖ రాస్తామంటూ కూడా జగన్ చెప్పిన మాటని, నా మీడియా సమావేశం చెప్పిన మాటని హైలైట్గా తీసుకున్నారు. తర్వాత ఆంధ్రజ్యోతి తెలంగాణ దినపత్రిక తీసుకుంటే దీంట్లో ప్రధానంగా చిరంజీవికి అక్కినేని అవార్డు వచ్చే నెల 28న అమితాబ్ చేతుల మీదుగా అందజేత, ఇకపై 2 ఏళ్లకు ఒకసారి అవార్డు ప్రదానం, నాగార్జున వెల్లడి. ఈరోజు అక్కినేని జయంతి సందర్భంగా ఈ వార్తను కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. అక్కినేని సంబంధించి అక్కినేని అవార్డు అంటూ కూడా ఒకటి ప్రకటించారు. దానికి చిరంజీవికి ఈ నెల 28వ తారీఖున చిరంజీవిని ప్రదానం చేయనున్నారనమాట. దీన్ని నాగార్జున స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. అదేవిధంగా మోదీ ప్రభుత్వం సెబీలాగా కళ్ళు మూసుకోం, అక్రమార్కులు తప్పించుకోలేదన్న స్విట్జర్లాండ్ అటార్నీ ఆఫీసు, స్విస్ ఖాతాల వ్యవహారంలో అదాని చుట్టూ బిగుస్తున్నవచ్చు, దీన్ని హైలైట్ చేశారు. అదేవిధంగా ఈ ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా హైడ్రాకు హై పవర్ అంటూ ఈ పత్రిక కూడా హైలైట్ చేసింది. విశేషాధికారాలు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం, రేపో మాపు ఆర్డినెన్స్,
హైడ్రాక్ అంటూ ఒక స్పెషల్ అధికారాలు ఇవ్వడం, హైడ్రాక్ అంటూ స్పెషల్ ఒక పోలీస్ స్టేషన్, ఒక విభాగం, ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసేటువంటి ఒక అధికారాలను కూడా హైడ్రాకు కొన్ని అధికారాలు కట్టబెడుతూ ఈ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతోంది. తర్వాత ఓటుకు నోటు కేసు బదిలీకి సుప్రీం తిరస్కృతి. కాబట్టి ఈ వేరే రాష్ట్రానికి ఈ ఓటుకు నోటు కేసు బదిలీ చేయడం అనేది సుప్రీంకోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది. ఇది కూడా అదేవిధంగా అయ్యో ఇంత అపచారమా అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. కొవ్వు కలిసిన నెయ్యితో ప్రసాదాల, తిరుమల లడ్డు విషయంలో జగన్ నిర్వాహకంపై సర్వత్రా భగ్గు, కేంద్ర సర్కారు సీరియస్. ఇది కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత తిరుమల సంప్రోక్షణ అంటూ ఆలయ శుద్ధికి ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం, మంత్రులు సీఎస్తో అత్యవసర భేటీ, టీటీడీ ఈవోతో 2 సార్లు టెలికాన్ఫరెన్స్, భక్తుల విశ్వాసాన్ని కాపాడుతానని హామీ. కాబట్టి తిరుమల మొత్తాన్ని సంప్రోక్షణ చేయాలి. ఎందుకంటే గత 2 రోజులుగా ఇదే విధంగా తిరుమలలో కొన్ని జంతువులకు సంబంధించిన కళేబరాలకు సంబంధించినటువంటి ఆ నెయ్యి కొవ్వు వాడారు అన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో కొన్ని మెడికల్ రిపోర్ట్లు కూడా ఆ విధంగా వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి ఆ ల్యాబ్ రిపోర్ట్ సంబంధించి వచ్చిన తర్వాత కాబట్టి తిరుమలని సంప్రోక్షణ చేయాల్సిందన్నట్టు సీఎం సీఎస్తో అక్కడ ఉన్న అధికారులతో అదేవిధంగా తిరుమల ఈవోతో కూడా మాట్లాడినటువంటి 1-2 సార్లు మాట్లాడని మాటని హైలైట్ చేశారు. అదేవిధంగా నవనగరం 14,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ, విద్యా ఎలక్ట్రానిక్ ఔషధం పర్యాటకం 4 జోన్లకు కొత్త నగర విభజన, 5,000 ఎకరాల్లో ఫార్మా కంపెనీలు, 1000 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీ, కొత్తగా వచ్చే ఫాక్స్కాన్ అందులోనే 1000 ఎకరాల్లో జపాన్ కంపెనీల పార్కు, 2 లక్షల మందికి ప్రత్యేక ఉద్యోగాలు, రాజధాని మణిహారంగా ఫ్యూచర్ సిటీ. మొదటి నుంచి రేవంత్ రెడ్డి వచ్చిన కాడి నుంచి కూడా చెప్తానన్నారు, ఈ ఫ్యూచర్ సిటీగా ఏర్పాటు చేస్తాను, తెలంగాణని ఇంకొక 2వ సిటీగా కూడా దేశంలోనే అత్యున్నత స్థాయి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఏదైతే కొన్ని కంపెనీలు వచ్చాయో అవన్నీ కూడా ఈ 1000 ఎకరాల్లోనే ఏర్పాటు చేసే దిశగా ముందడుగులు వేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు అధికారుల జవాబులు ఇవి, వారిపై తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్ నేడు నాణ్యత నియంత్రణ విభాగం ఇంజనీర్ల విచారణ. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు మీద మొదటి నుంచి నాణ్యత లోపించిందంటూ, అదేవిధంగా కాళేశ్వరం అవినీతి జరిగిందంటూ మొదటి నుంచి రేవంత్ రెడ్డి సర్కారు యుద్ధం చేస్తానుంది. దానికి సంబంధించి ఒక కమిషన్ అడిగిన ప్రశ్నలకు అప్పటి అధికారులు సరైన సమాధానం ఇవ్వలేదన్నటువంటి కూడా దీన్ని హైలైట్ చేశారు. తర్వాత నమస్తే తెలంగాణ దినపత్రిక వచ్చేటప్పటికి సిబిఐ దర్యాప్తు జరపాలి, ట్రిపుల్ అలైన్మెంట్ మార్పులకు అసలు గుట్టు చేల్చాలంటూ ప్రశాంత్ రెడ్డి చెప్పినటువంటి మాటను దీన్ని హైలైట్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవాలి, లేదంటే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైనట్టే. అలైన్మెంట్ మార్పుతో ప్రభుత్వ పెద్దల భూదందా, 100 ఎకరాల చెర, అందుకే 666పై కుట్ర, 4th సిటీ కోసం రూట్ మార్చారన్నది పచ్చి అబద్ధం, కొత్త అలైన్మెంట్లతోనే రింగు రోడ్డు మరింత దూరం. కాబట్టి ఈ 4th సిటీ మీద కొన్ని అక్కడ అక్రమార్కులు విధంగా చేశారన్నటువంటి దాని మీద సిబిఐ దర్యాప్తు జరగాలంటూ ప్రశాంత్ రెడ్డి చేసిన మాటని నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. సౌత్ అలైన్మెంట్పై సర్కార్ కమిటీ మార్పు ఎందుకోసం, ఇది కూడా హైలైట్ చేసింది. అదేవిధంగా హైడ్రాకు సూపర్ పవర్స్, చట్టబద్ధత, సర్వాధికారం కల్పన, 3 యూనివర్సిటీల పేర్లు మార్పు, వానాకాలం నుంచే సన్నాహాలకు 500 బోనస్, జనవరి నుంచి రేషన్ సన్నబియ్యం. ఈ విధంగా కూడా హైడ్రాకు సంబంధించిన పవర్స్తో పాటు ఈ మాటలను కూడా హైలైట్ చేశారు. అదేవిధంగా హెరిటేజ్ జాతర విజయకు పాత్ర. కాబట్టి తెలంగాణలో చంద్రబాబు సంస్థ హెరిటేజ్ భారీ పెట్టుబడి, 200 కోట్లతో భారీ డైరీ ఏర్పాటుకు సన్నాహాలు. ఇదే జరిగితే ప్రభుత్వ డైరీ విజయ కథ ముగిసినట్టే. కాబట్టి విజయ డైరీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇది హెరిటేజ్ డైరీ కనుక వస్తే విజయ డైరీ కథ ముగిసినట్టు. అదేవిధంగా రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఉన్నటువంటి సాన్నిధ్యంతో హెరిటేజ్ని బాగా అభివృద్ధి చేయడానికి తెలంగాణలో చేస్తున్నాను. మొదటి నుంచి బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూనే ఉంది. అదేవిధంగా ఆంధ్రాకు సంబంధించినటువంటి కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయంటూ చెప్పిన స్టేట్మెంట్కి ఇది ఒక నిదర్శనంగా చూపిస్తూ ఉన్నారు. త్వరలో మద్యం ధరల పెంపు, పెరుగు ధరలో ప్రధాన వాటాకు కంపెనీలకే, సర్కారు ఖజానా కొల్లేటేందుకు భారీ కుట్ర జరుగుతుంది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఒకే తీరు ధరలకు కసరత్తు, చక్రం తిప్పుతున్న పొరుగు రాష్ట్రాల త్వరలో మద్యం ధరలు పెంపుదామనుకుంటూ ప్రధానంగా నమస్తే తెలంగాణ స్టేట్మెంట్ ఇచ్చింది. దీని గురించి ఇప్పటికే మద్యం ధరల మీద కసరత్తు చేస్తూ ఉన్నారు క్యాబినెట్. కాబట్టి తొందరలోనే మద్యం ధరలు పెంచే అవకాశం ఉందన్నట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఈనాడు దినపత్రిక వచ్చేటప్పటికి ఘోరాపచారం, పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యి అంటూ కూడా దీన్ని ప్రసాదం బాగా హైలైట్ చేశారు. ఎందుకంటే ఈ గత 2-3 నుంచి హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఇది దీంట్లో పవిత్రత మీద, శ్రీవారి పవిత్రత మీద ప్రపంచ స్థాయిలో ఒక తెలియనటువంటి మబ్బు కమ్ముకున్నాయి. కాబట్టి లడ్డు ప్రసాదం మీద జరుగుతున్నట్టు యుద్ధం మీద అది ఘోర అపచారం అంటూ బాగా హైలైట్ చేశారు ఈనాడు దినపత్రిక. అదేవిధంగా గాడి తప్పిన పాలన అంటూ యజ్ఞంలా సరిచేస్తున్నాం. కాబట్టి గడిచిన 5 ఏళ్లలో గాడి తప్పింది పరిపాలన, ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా, ఇటు నిరుద్యోగులు కానీ అన్ని విధాలుగా చూసుకున్నప్పటికీ కూడా పరిపాలన గాడి తప్పింది, దాన్ని మెల్లిగా సరి చేసుకుంటూ వస్తున్నాం అంటూ చంద్రబాబు చెప్పిన మాటని దీన్ని హైలైట్ చేశారు. అదేవిధంగా తిరుమల ప్రతిష్టను దిగజార్చిన వైకాపా నాయకులు అంటూ కూడా చంద్రబాబు స్వయంగా చెప్పిన మాటని హైలైట్ చేశారు.
తర్వాత దీంట్లో భాగంగానే ఏదైతే ఉందో ఘోరాపచారం సంబంధించిందో దాని మీద అనేకమైనటువంటి ఇప్పుడు టీటీడీ ఈవో కానివ్వండి, అదేవిధంగా నడ్డా ఆరోగ్య శాఖ మంత్రి, కేంద్ర ఆరోగ్య శాఖ నడ్డా, ఈ విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇటు జగన్ ఈ ఇచ్చిన స్టేట్మెంట్స్ని వరుసగా దీన్ని హైలైట్ చేశారు. నెయ్యిలో కల్తీ నిజమే అంటూ కూడా ఈవో శ్యామలారావు చేసిన స్టేట్మెంట్ కానీ నిన్న మీడియా సమావేశం కానీ హైలైట్ చేశారు దీన్ని. అదేవిధంగా సమగ్ర నివేదిక ఇవ్వండి అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా చెప్పిన మాటని హైలైట్ చేశారు. ఎందుకంటే ఇది కేంద్రం కూడా స్పందించే పరిస్థితులు తీసుకొచ్చారు దీన్ని. ఇంత దారుణమా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాటని, అదేవిధంగా దీనికంటూ వైకాపా అధికారంలోకి వచ్చాక భక్తుల మనోభావాలు పట్టించుకోలేదు అనేది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాటని హైలైట్ చేశారు. అదేవిధంగా ఈ 100 రోజుల పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ విధంగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారంటూ జగన్ చెప్పిన మాటని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సాక్షి దినపత్రిక వచ్చేటప్పటికి చంద్రబాబు నీ రాజకీయ స్వార్థం కోసం తిరుమలను అపవిత్రం చేస్తావా అంటూ ఇది హైలైట్ చేశారు. నీ 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇంతలా దిగజారుతావా అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి స్టేట్మెంట్ని సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత 100 రోజుల పాలన మొత్తం మోసమే, ఈ 100 రోజుల పాలన మొత్తం కూడా మోసంగానే జరిగిందంటూ సూపర్ 6 సూపర్ 7 ఎక్కడా లేదంటూ వైఎస్ జగన్ చెప్పిన మాటని హైలైట్ చేశారు. అదేవిధంగా తిరుమల లడ్డు వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి అంటూ వైసీపీ నిన్న కోర్టుకు వెళ్ళడం జరిగింది. దాని మీద తీర్పు సోమవారం మాట్లాడదాం అన్నట్టు కోర్టు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అదేవిధంగా న్యాయమూర్తులు హద్దు మీరొద్దంటూ జడ్జిలు చేసే వ్యాఖ్యలు చట్టాల్లో లోబడే మర్యాదపూర్వకంగా ఉండాలంటూ సుప్రీంకోర్టు చెప్పిన మాటను కూడా హైలైట్ చేశారు సాక్షి దినపత్రిక. అదేవిధంగా అనుభవంతో అధికారంలోకి వచ్చా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు 100 రోజుల్లో 7 శ్వేతపత్రాలు విడుదల చేశా అంటూ కూడా చంద్రబాబు చేసిన మాటని హైలైట్ చేశారు. అదేవిధంగా ఆక్వాలో ఏపీనే టాప్, మత్స్య ఉత్పత్తుల ఎగుమతిలో కేరాఫ్గా ఏపీ, ఎగుమతి అయ్యే మత్స్య ఉత్పత్తులు 36% ఏపీ నుంచి. ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉందంటూ కూడా సాక్షి దినపత్రిక ప్రధానంగా ఈ మాటను తీసుకుంది, ఈ న్యూస్ని హైలైట్ చేశారు. అదేవిధంగా అత్యధికుల జీవితం అప్పులతో సరి, దేశ జీడిపిలో 38% చేరిన వ్యక్తిగత రుణాలు. కాబట్టి ఇటు ఏమైనా కానీ ప్రతి వ్యక్తి ఎక్కువ సగటున తీసుకుంటే 38% అందరూ అప్పుల్లోనే ఉన్నారు. అది బ్యాంక్ లోన్స్ కానివ్వండి, పర్సనల్ లోన్స్ కానివ్వండి, ఏదైనా కానీ సగటు మనిషి మధ్యతరగతి మనుషులు అందరూ అప్పుల్లోనే ఉన్నారు. 38% మంది అప్పుల్లో ఉన్నారంటూ సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. ఈ విధంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక వచ్చేటప్పటికి ఇంత అపచారమా, దేశమంతా లడ్డుపై గగ్గోలు, కొవ్వు కలిపిన నెయ్యితో ప్రసాదాల, జగన్ నిర్వాహకంపై సర్వత్రా భగ్గు కొవ్వు అంటూ కూడా జగన్ నిర్వాహకంపై సరతర సిబిఐ విచారణకు పెరుగుతున్న డిమాండ్, ఇది బాగా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక వచ్చేటప్పటికి. అదేవిధంగా సంప్రోక్షణ చేయండి అంటూ చంద్రబాబు చేసిన మాటను కూడా హైలైట్ చేశారు. అదేవిధంగా బాధ్యులపై చర్యలు తప్పు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాటను కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధానంగా తీసుకుంది. తర్వాత యజ్ఞం చేస్తున్నాం, రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సహకరించండి అంటూ చంద్రబాబు చెప్పిన మాటను కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్గా చేసుకుంది. అదేవిధంగా ఎవరైతే జత్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్ మొదటి నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి, అతను నిన్న డెహ్రాడూన్లో ఈ కుక్కల విద్యాసాగర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసు అధికారులు. అదేవిధంగా ఎన్నికలు పాదయాత్రలు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం మంత్రి లోకేష్ స్పష్టీకరణ, ఏదైతే ఎన్నికల సందర్భంగా పాదయాత్ర ఇచ్చినవన్నీ నెరవేరుస్తామంటూ కూడా తీసుకుంది. ఇది ఈనాటి దినపత్రికలోని ప్రధాన అంశాలు.